హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద అక్టోబర్ 14, 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ స్లిమ్ స్టిమ్యులస్. అంటే ఏదైతే మనకు ఉద్దీపన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆర్థికపరమైనటువంటి ఉద్దీపన ప్యాకేజెస్ ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం. ఈ యొక్క నిర్మలా సీతారామన్ అనే ఈ యొక్క మన ఫైనాన్స్ మినిస్టర్ ఈమె కొంతవరకు ఉద్దీపన ప్యాకేజెస్ అనేవి ఇచ్చిందని చెప్పేసి చెప్పుకున్నాము. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ద గవర్నమెంట్ కెనాట్ వెయిట్ ఫర్ ద పాండమిక్ టు లూజెన్ ద పర్స్ స్ట్రింగ్స్ ఫర్దర్. అంటే ఏదైతే ఈ యొక్క మనం ఖర్చు చేయాలి అని అంటే యొక్క పర్స్ స్ట్రింగ్స్ అంటే ఏంటంటే మనం ఇన్నాళ్ళు ఏం చేసాము, డబ్బులు ఖర్చు పెట్టకుండా పర్స్ అంతా మూట కట్టామన్నమాట. సో ఆ మూటను విప్పటం అనేది మొదలు పెట్టారనమాట. కొంతవరకు లూజ్ చేయాలని చూస్తున్నారు. అంటే పెండమిక్ పూర్తిగా తగ్గిపోయేంత వరకు వెయిట్ చేయకుండా వీళ్ళు ఆ పర్స్ని లూజ్ చేయాలని వాళ్ళు చూస్తున్నారనమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్టికల్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు పెండమిక్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేది పట్టించుకోకుండా సో ఖర్చు పెట్టడానికి ఎక్కువగా స్పెండింగ్ చేయడానికి ప్రజలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎక్కువగా స్పెండింగ్ చేయడానికి అవకాశం కల్పించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశించినటువంటి ఆర్టికల్ అనమాట. ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఆల్రెడీ నేను రోజు చెప్తూనే ఉన్నాను, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ లింక్ని ఎవరైతే అంటే ఈ యొక్క ముందే మీకు హిందూ పేపర్ కావచ్చు, డిఫికల్టీ వర్డ్స్ కావచ్చు, అవి డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఈ యొక్క వీడియో కన్నా ముందే మీకు డిఫికల్టీ వర్డ్స్ కావచ్చు, ఈ యొక్క హిందూ పేపర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత నిన్న ఒక వర్డ్ చెప్పానండి, డిరైడెడ్ అని చెప్పాను. సో దానికి మీనింగ్ నాకు దొరకలేదని చెప్పాను. సో తర్వాత మీరు చాలామంది అంటే ఒక ఇద్దరు మాత్రం ఈ యొక్క ఎవరో తిరుపతమ్మ ఒకటి, నెక్స్ట్ రవిప్రకాష్ అనే వాళ్ళిద్దరు రిప్లై ఇచ్చారు. సో థ్యాంక్స్ అండి. సో బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో అంటే ఇక డిరైడెడ్ నాకు ఆ తర్వాత మీనింగ్ అనేది తర్వాత నేను ఆ డిక్షనరీ ఎతికితే దొరికిందనమాట. సో ఏంటంటే వెక్కిరించడం, అపహాస్యం చేయటం అనమాట. సో రెడిక్యులస్ అని సో చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి, బాగా రెస్పాండ్ అయ్యేందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్స్ ఫ్రెష్ సెట్ ఆఫ్ మెజర్స్ ఆన్ మండే టు స్పర్ కన్జ్యూమర్ డిమాండ్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ include an interestingly designed tweak to the LTC allowances of government employees. అంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కొత్తగా కొన్ని మెజర్స్ అనేవి తీసుకొచ్చారన్నమాట. మండే కొన్ని మెజర్స్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ మనం నిన్న ది ఇండియన్ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్టికల్లో మనం దీని గురించి చెప్పుకున్నాం అనమాట. సో ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటే ఎల్టీసీ అనమాట, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి లీవ్ అంటే లీవ్ ట్రావెల్ ఏదైతే కన్సెషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఎలవెన్సెస్ అనేవి పూర్తిగా ఏంటంటే సర్దుబాటు చేశారు. ట్వీక్ అంటే ఏంటంటే సర్దుబాటు చేయడానికి ఆమె యొక్క ఏవైతే అంశాలు అనేవి చెప్పారనమాట. సో అది చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. హర్ రికనింగ్ ఈజ్ దట్ దీస్ వుడ్ లెండ్ 73,000 crore డిమాండ్ స్పర్ టు ప్రోప్ అప్ ద ఏలియింగ్ ఎకానమీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. అంటే ఆమె ఏదైతే యొక్క పరిగణలోకి తీసుకున్న అంశం ఏదైతే ఉందో, అంటే రికనింగ్ అంటే ఏంటంటే పరిగణలోకి తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 73,000 కోట్లు అనేవి యొక్క డిమాండ్ అనేది పెరుగుద్ది అనమాట. ఏవైతే యొక్క స్పర్ అంటే ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా, సపోర్ట్ చేసే విధంగా, ప్రోపప్ అంటే ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అండి, అంటే సహాయకారిగా ఉండే విధంగాను ఆల్రెడీ రోగగ్రస్తమైనటువంటి ఎకానమీని ఈ యొక్క రెండో అర్ధ భాగంలో అంటే ఈ యొక్క సంవత్సరం రెండో అర్ధ భాగంలో అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నారన్నమాట. దిస్ కుడ్ రైజ్ బియాండ్ 1 lakh crore ఇఫ్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఆఫర్డ్ సిమిలర్ ఎల్టీసీ ఇన్సెంటివ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే అంశం ఏదైతే ఉందో ఈ యొక్క 73,000 కోట్ల డిమాండ్ అనేది 1,00,000 కోట్ల డిమాండ్ అనేది పెరగచ్చు అనమాట. ఎప్పుడు ప్రైవేట్ సెక్టర్ రోళ్ళకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఇలాంటి యొక్క లీవ్ అండ్ ఏదైతే ఇక ట్రావెల్ కన్సెషన్ అనేది కనుక ఇన్సెంటివ్స్ అనేది ప్రైవేట్ ఎంప్లాయీస్ సంబంధించిన ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇస్తే 1 lakh crore పెరిగిపోయింది అనమాట. విత్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ స్లిప్పింగ్ ఫర్ ద 6 months ఇన్ ఏ రో ఇన్ ఆగస్ట్, ది క్లామర్ ఫర్ న్యూ స్టిమ్యులస్ మెజర్స్ హ్యాడ్ బీన్ గ్రోయింగ్ అహెడ్ ఆఫ్ పర్టికులర్లీ బ్లీక్ ఫెస్టివల్ సీజన్. అంటే ఇప్పుడు ఏంటి, గత 6 నెలలుగా మనం చూస్తే ఈ యొక్క అవుట్పుట్ అనేది, ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది పూర్తిగా పడిపోతూ వస్తుంది. ఆగస్టులో కూడా అలాంటి పరిస్థితులు అనేవి కనపడ్డాయి అనమాట. ఇప్పుడు ఈ క్లామర్ అంటే ఏంటంటే సందడి అనమాట. ఇప్పుడు ఏవైతే ఈ యొక్క స్టిమ్యులస్ మెజర్స్ సంబంధించినటువంటి ఈ యొక్క సందడి అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది అనమాట. పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క ఫెస్టివల్ సీజన్ అనమాట. అంటే నిరుత్సాహంగా ఉన్నటువంటి ఈ ఫెస్టివల్ సీజన్ అంతే కదా. బ్లీక్ అంటే ఏంటంటే ఏది నిరుత్సాహంగా ఉన్నటువంటి, ఉత్సాహం లేనటువంటి ఈ యొక్క ఫెస్టివల్ సీజన్ ఎందుకే ఏర్పడింది,
మనకి ఈ కోవిడ్-19 కారణంగా నిరుత్సాహంగా ఉందన్నమాట. ఈ సీజన్లో కొంతవరకు ఈ సందడి అనేది చేస్తుందన్నమాట. బట్ దిస్ ప్యాకేజ్ విచ్ విల్ కాస్ట్ ద ఎక్స్చెక్కర్ అబౌట్ 0.2% ఆఫ్ జీడీపీ, టేకింగ్ ఓవరాల్ ఫిజికల్ సపోర్ట్ త్రూ ద పెండమిక్ టు 1.7% ఆఫ్ జీడీపీ మే నాట్ బీ యాజ్ పర్సుయేసివ్ యాజ్ మే హ్యావ్ బీన్ ఎన్విసేజ్డ్. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ జీడీపీ అనేది చాలా వరకు తక్కువలోనే ఉంది. ఇప్పుడు ఈ యొక్క కొత్తగా తీసుకొచ్చిన ప్యాకేజీ వల్ల ఈ 0.2% అనేది అదనపు భారం అనేది జీడీపీ మీద పడుతుంది అనమాట. ఈ పెండమిక్ కారణంగా ఏంటంటే ఏవైతే ఈ యొక్క ఫిజికల్ సపోర్ట్కి సంబంధించి పెండమిక్ సంబంధించి 1.7% అనేది ఆల్రెడీ జీడీపీలో అనేది ఖర్చు చేస్తున్నాం అనమాట. సో ఈ యొక్క ఖర్చు చేయడం అనేసినప్పటికీ కూడా మళ్ళీ కొత్త భారం అంటే ఇదంత పరివేశం అనమాట. ఇది అంత ఒప్పించదగ్గదేం కాదు. ఇప్పుడు వీళ్ళు ఉద్దేశించిన దాని ప్రకారం చూస్తే ఇదంతా లాభసాటి ఏం కాదనమాట. ఎన్హాన్సింగ్ ద సెంటర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ స్పెసిఫిక్ సెక్టర్ బై 25,000 crore ఫ్రమ్ ద ఎక్స్టెంట్ లెవెల్ ఆఫ్ ద 4.12 lakh crore ఈజ్ లౌడబుల్. అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఈ యొక్క సెంటర్ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 25,000 కోట్ల రూపాయలకు అనేది కొంతవరకు పెంచారనమాట. ఇది ఏదైతే ఇంతకుముందు ఉద్దేశించబడినటువంటి ఏదైతే అంటే మనుగడలోకి తీసుకురావాలనుకుంటున్నటువంటి 4.12 లక్షల కోట్లు ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు సహాయకారిగా ఉందన్నమాట. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఖర్చు అనేది పెంచాలని చూస్తుందన్నమాట. ఇంకో 25,000 కోట్లు అనేది పెంచాలని చూస్తుంది. సో వాళ్ళు ఎంత మొత్తం టార్గెట్ పెట్టుకున్నారో 4.12 lakh crore అనేది ఒక ఇంతకుముందు అంటే మనుగడలో ఉందన్నమాట. దానికి ఇప్పుడు 25 కోట్లు కూడా కలవటం వల్ల ఏంటంటే కొంతవరకు అంటే అది సహాయకారిగా ఉంటుందన్నమాట. లౌడబుల్ అంటే ఏంటి అంటే మెచ్చుకోదగింది, కొంతవరకు అభివృద్ధి పరంధం వైపు నడిపించేదన్నమాట. బట్ పెండమిక్ రెస్ట్రిక్షన్స్ హ్యావ్ ఎఫెక్టెడ్ ద ఎబిలిటీ టు గెట్ న్యూ ప్రాజెక్ట్స్ గోయింగ్. అంటే కానీ ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ కారణంగా ఏంటంటే కొత్త ప్రాజెక్టులు రావడానికి సంబంధించినటువంటి ఏవైతే రెస్ట్రిక్షన్స్ అనేవి పూర్తిగా అవి ఎఫెక్ట్ అయినాయి అనమాట. ఎక్కువగా కొత్త ప్రాజెక్టులు అనేవి న్యూ ప్రాజెక్ట్స్ అనేవి ఏవి రావట్లేదు, అంటే పెట్టుబడులు అనేవి రావట్లేదు అనమాట. టిల్ ఆగస్ట్ జస్ట్ అబౌట్ 1.34 lakh crore ఆఫ్ ద బడ్జెటెడ్ కాపెక్స్ హ్యాడ్ బీన్ స్పెంట్. అంటే ఇప్పుడు ఆగస్టు వరకు మనం చూసుకుంటే పూర్తిగా ఏంటంటే 1.3 లక్షల కోట్లకు సంబంధించినటువంటి బడ్జెటరీ కేటాయింపులు ఏవైతే ఉందో అంటే క్యాపెక్స్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఇప్పటి వరకు ఖర్చు పెట్టారనమాట. అంటే మొత్తం బడ్జెట్లో చెప్పిన దానికన్నా కాకుండా ఓన్లీ 1.34 lakh మాత్రమే ఖర్చు పెట్టారనమాట. ద సేమ్ ప్రాబ్లం ప్లేగ్స్ ద 12,000 crore ఆఫర్డ్ యాజ్ యాన్ ఇంట్రెస్ట్ ఫ్రీ 50-year లోన్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ స్పెండింగ్ ఓవర్ ద నెక్స్ట్ 6 months. అంటే ఇప్పుడు సేమ్ అలాంటి సమస్య ఈ యొక్క ప్లేగ్స్ అంటే ఏంటంటే తెగుళ్ళు అనమాట. అలాంటి తెగులు అనేది ఈ యొక్క 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఇంట్రెస్ట్ ఫ్రీ అనేది 50 సంవత్సరాల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ఈ యొక్క స్టేట్ క్యాపిటల్ స్పెండింగ్ కింద ఇచ్చారన్నమాట నెక్స్ట్ 6 monthsకి. సో అలాంటి విధానం అనేది ఇప్పుడు ఆ యొక్క అప్పు కూడా వీళ్ళు తీసుకోవట్లేదు, ఎందుకని రాబోయే కాలంలో అప్పును కట్టలేమనే ఉద్దేశంతో. అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ అయినప్పటికీ కూడా తీసుకోలేకపోతారు అనమాట. వైల్ స్టేట్స్ హ్యావ్ బీన్ అలౌడ్ టు యూజ్ దీస్ లోన్స్ to pay off existing contractors dues, the amounts on offer are unlikely to have an impact. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏవైతే ఈ యొక్క లోన్స్ అనేవి వీళ్ళు రాష్ట్రాలు అనేవి తీసుకొని ఇక కాంట్రాక్ట్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలన్నమాట. ఎందుకని ఈ యొక్క అమౌంట్ అనేది ఏదైతే రాబోయే కాలంలో కొంతవరకు ఇంపాక్ట్ అనేది ఉండబోద్ది అనమాట. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ కనుక డబ్బులు చెల్లించాలనుకోండి మళ్ళీ వాళ్ళకి కొంతవరకు ఉత్సాహం వస్తుంది, కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. 2,000 crore హ్యాస్ బీన్ సెట్ ఎసైడ్ ఫర్ స్టేట్స్ దట్ మేనేజ్ టు కంప్లీట్ 3 of 4 reforms mandated in the earlier Atmanirbhar Bharat package in order to get additional borrowing leeway. అంటే ఇప్పుడు ఏదైతే 2,000 కోట్ల రూపాయలు ఏవైతే కొంత అమౌంట్ అనేది పక్కన తీసి పెట్టడం అనేది జరిగిందనమాట. దేనికోసం ఆల్రెడీ ఆత్మనిర్భర్ ప్యాకేజీలో కొన్ని 4 మ్యాండేట్లు అనేవి 4 విధులు అనేవి ఏర్పాటు చేశారనమాట. దాంట్లో కనీసం 3ని నిర్వర్తించడం కోసం 2,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టారనమాట. సో దీన్ని ఏంటి కొంతవరకు ఏంటంటే ఈ యొక్క ఎడిషనల్ బారోయింగ్ అనేది దేనికోసం ఒక అదనపు భారం అనేది అప్పులు కావచ్చు ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టడానికి అంటే దానికి వెసులుబాటు కలిగించే విధంగా ఈ యొక్క అమౌంట్ అనేది పక్కన పెట్టడం జరిగిందనమాట. ఓన్లీ సమ్ స్టేట్ మే క్వాలిఫై ఫర్ దిస్. అంటే ఇప్పుడు ఈ 2,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టారు దేనికోసం అంటే కొన్ని వాళ్ళు టార్గెట్లు పెట్టారనమాట. ఆ టార్గెట్లు ఏ రాష్ట్రాలు అయితే నిర్వర్తిస్తారో వాళ్ళకి మాత్రం ఆ డబ్బులు అనేది కేటాయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొన్ని రాష్ట్రాలు మాత్రమే క్వాలిఫై అయినమాట. వాళ్ళు పెట్టినటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వర్తించిన రాష్ట్రాలు కొన్నే ఉన్నాయన్నమాట. టూ మెనీ కండిషన్స్ ఆల్సో పర్వేట్ ద
కన్జంప్షన్ పుష్. అంటే ఎక్కువ నిబంధనలు కావచ్చు, లేకపోతే మనం టార్గెట్స్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు, నియమ నిబంధనలు అనేవి కనుక పెడితే అవి ఏంటంటే ఈ యొక్క త్వరగా వ్యాపించలేము. పర్వేడెంట్ ఏంటంటే సర్వత్రా వ్యాపించలేము అనమాట. అంటే ఈ యొక్క ఎకానమీ అదే కన్జంప్షన్ పుష్ అనేది అంటే మనం ఏదైతే కన్జ్యూమర్ అనేవాడు ఆ వస్తువుల్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి వాడికి ప్రోత్సాహకం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండదన్నమాట. ఎందుకని వీళ్ళు కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ని రాష్ట్రాలు నిర్వర్తించలేకపోవడం వల్ల వాళ్ళకి రావాల్సిన యొక్క ప్రోత్సాహకాలు అనేవి రావట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఆర్థిక అభివృద్ధి అనేది జరగదన్నమాట. లింకింగ్ ఎల్టీసీ పెర్క్స్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ హూ హ్యావ్ నాట్ అవైల్డ్ దెమ్ yet due to restricted travel during the pandemic to spending on non-travel items is an innovative nudge. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఎల్టీసీ అంటే ఈ యొక్క ఎల్టీసీకి సంబంధించినటువంటి వీళ్ళకి ప్రోత్సాహకాలు ఏవైతే గవర్నమెంట్ స్టాఫ్కి ఇచ్చిందో ఇప్పుడు ఈ సమయం ఏంటంటే పెండమిక్ సమయం అనమాట. ఈ పెండమిక్ సమయంలో ట్రావెల్ అనేది పూర్తిగా అనేది కొంతవరకు రిస్ట్రిక్టెడ్ అనమాట. అంతే కదా, ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణాలు కావచ్చు, వెళ్ళాలన్నా కానీ కొంతవరకు సంశయం భయాలు అనేవి ఉన్నాయి అనమాట. సో రిస్ట్రిక్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. కొన్ని ఏరియాలకు రెడ్ జోన్లకు పోనివ్వకపోవడం అలాంటి పరిస్థితులు అనేవి నడుస్తున్నాయి అనమాట. సో ఇలాంటి సమయంలో ఏంటి అంటే నాన్ ట్రావెల్ సంబంధించినటువంటి ఐటమ్స్ మీద కూడా ఖర్చు చేసే విధంగా వీళ్ళు కొన్ని చర్యలు తీసుకున్నారనమాట. అది కొత్తగా ఇన్నోవేటివ్ అనమాట. కొత్తగా కొంతవరకు అంటే ప్రోత్సాహకానికి నడ్జ్ ఏంటంటే చిన్నగా భుజం తట్టడం అనమాట, ప్రోత్సాహకాన్ని కలిగించే విధంగా ఉంటుంది అనమాట. బట్ రిక్వైరింగ్ దెమ్ టు స్పెండ్ 3 times దేర్ రిటర్న్ టికెట్ fares under LTC on goods and service, attracting at least 12% GST and GST registered vendors, maybe too prescriptive and overlooks the reluctance towards discretionary spending due to low visibility on the economy's prospects. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క వీళ్ళు ఏం చేయాలి, కానీ ఏదైతే నాన్ ట్రావెల్ ఐటమ్స్ మీద వాళ్ళు స్పెండింగ్ అనేది చేయాలి. ఆ స్పెండ్ కూడా ఎలా ఉండాలి, వాళ్ళు ఖర్చు చేసే విధానం కూడా ఎలా ఉండాలి అంటే ఈ యొక్క రిటర్న్ టికెట్స్ ఫెయిర్స్ ఏదైతే ఉందో ఆ ఎల్టీసీ ఇచ్చినటువంటి యొక్క వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉపశమనం ఏదైతే ఉందో ఆ ఫెయిర్స్కి 3 రెట్లు ఎక్కువ ఉండే విధంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఈ యొక్క అంటే తీసుకోవాలన్నమాట. దానికి సంబంధించి ఏంటంటే 12% జిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తారు. వాటి మీద 12% జిఎస్టీ అనేది కలెక్ట్ చేసి ఆ జిఎస్టీ అనేది ఈ యొక్క వెండర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఆ జిఎస్టీని కలెక్ట్ చేసుకునే ఆ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంతవరకు ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క విధానం అనేది ఏంటంటే కొంతవరకు అయిష్టతను కలిగించే విధంగా ఆ యొక్క ఎవరైతే డిస్క్రిప్షన్ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఆ డబ్బులు అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టచ్చు. అంటే విచక్షణతో కూడినటువంటి ఆ ఖర్చులో స్పెండింగ్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఈ యొక్క ఎకానమీ అనేది లో విజిబిలిటీలో ఉంది. ఆర్థిక విధానం అనేది చాలా వరకు కుంగిపోయి ఉందన్నమాట. దాని యొక్క అంటే ఆ స్పష్టత లేదనమాట. ఈ యొక్క ఎకానమీ పర్స్పెక్టివ్ ప్రకారం ఈ యొక్క ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఖర్చు చేస్తారా లేదా అనేది అంటే వాళ్ళ యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖర్చు చేస్తారా లేదా అనేది కూడా డౌట్ కూడా ఉందన్నమాట. ఎలిజిబుల్ ఎంప్లాయీస్ మే ఫైండ్ ద స్కీమ్ కాంప్లెక్స్ అండ్ టూ ఎక్స్పెన్సివ్ టు అవైల్. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఏదైతే స్కీమ్కి ఎలిజిబుల్ అయినటువంటి అర్హులైనటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విధానం చాలా వరకు కష్టసాధ్యంగాను తర్వాత వాళ్ళకి చాలా వరకు ఖర్చుతో కూడిందిగాను అనిపించవచ్చు అనమాట. వన్ హోప్స్ ద గవర్నమెంట్ హ్యాస్ మోర్ ఇన్ ఇట్స్ క్వివర్ టు ఎక్స్పెండైట్ రికవరీ. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే అందరూ ఆశపడుతున్నటువంటి ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏదైతే పరిస్థితులు అనేవి ప్రభుత్వం అనేది మనకైనా చూస్తే ఏంటి అంటే పూర్తిగా ఇక క్వివర్ అంటే ఏంటంటే అస్వస్థత వల్ల అంటే ఏదైతే ఈ యొక్క జబ్బు చేసిన విధానం ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్పెండేట్ అనమాట అది మళ్ళీ రికవరీలోకి వస్తుందా అనే దానికి సంబంధించి అంటే త్వరితపరచాలి ఆ యొక్క రికవరీని తీసుకురావాలా ఏదైతే జబ్బు పడిపోయినటువంటి ఈ యొక్క కన్జంప్షన్ కావచ్చు లేకపోతే ఖర్చు చేసే అంశాన్ని త్వరితగా మళ్ళీ దాన్ని నార్మల్ పొజిషన్లోకి తీసుకురావాలని గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ అనేవి తీసుకొస్తుందన్నమాట. వెయిటింగ్ టూ లాంగ్ ఫర్ ద పెండమిక్ టు ఈజ్ బిఫోర్ లూజనింగ్ ద పర్స్ స్ట్రింగింగ్ ఫర్దర్ కుడ్ ఎక్స్టెండ్ ద పెయిన్. అంటే ఇప్పుడు మనం ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా ఈ పెండమిక్ అనేది పూర్తిగా అంతమవకుండానే మనం ఈ యొక్క పర్సుకు సంబంధించిన అంటే మనం ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశాన్ని మొదలు పెట్టాము అంటే రాబోయే కాలంలో ఇది ఏమవుతుందంటే చాలా వరకు బాధను మిగిలిచ్చే విధంగాను ఇంకా ఎక్కువ నష్టం కలిగించే విధంగా ఉంటుంది అనమాట. ఎక్స్టెండ్ పెయిన్ అనమాట ఈ బాధ అనేది ఇంకా కొనసాగే విధంగా ఉంటుంది అనమాట. ద ఫోకస్ షుడ్ నాట్ జస్ట్ బీ ఆన్ కంజూరింగ్ ఏ tickle down stimulus from those with their job and savings intact but also on relief measures for those without.
అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువగా ఫోకస్ అనేది దేని మీద పెట్టాలంటే జస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క మాయాజాలం చేసినట్టు, లేకపోతే ఏదైతే ఏంటంటే కంజ్యూరింగ్ అంటే ఏంటంటే మాయాజాలం చేస్తున్నట్టు ఏవైతే ఆ యొక్క స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనేవి తీసుకొచ్చి ఆ జాబ్ సేవింగ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క సంపూర్ణంగా వాళ్ళు రిలీఫ్ మెజర్స్ అనేవి ఇవ్వటం కావచ్చు, ఇలాంటివన్నీ చేయడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదనమాట. ఈవెన్ ద ఐఎంఎఫ్ హ్యాస్ బీన్ ఆర్గింగ్ కంట్రీస్ టు స్పెండ్ నౌ టు డిమినిష్ ద డ్యామేజ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో, ఐఎంఎఫ్ ఏదైతే ఉందో, చాలా వరకు ఈ యొక్క దేశాలని అంటే కోరుకుంటుంది అనమాట. ఆర్గింగ్ అంటే ఏంటంటే కోరుకుంటుంది. దేనికి సంబంధించి మీరు ఖర్చు అనేది ఎక్కువ కంట్రీస్ అనేవి మీరు గవర్నమెంట్ స్పెండింగ్స్ అనేది పెంచండి, దేనికోసం ఏదైతే ఆర్థికపరమైనటువంటి యొక్క నాశనాన్ని దాన్ని నాశనం చేయడం కోసం, దాన్ని నాశనం చేయడం కోసం మీరు స్పెండింగ్స్ పెంచాలి అని చెప్పింది. అవాయిడింగ్ స్పెండింగ్ నౌ టు మెయింటైన్ ఫిజికల్ డిసిప్లిన్ అండ్ ప్రివెంట్ ఏ రేటింగ్ డౌన్ గ్రేడ్ సీమ్స్ సెన్సిబుల్, but if the underlying edifice of the country's growth story crumble in the process, a future downgrade will become inevitable. అంటే ఇప్పుడు ఏంటంటే స్పెండింగ్ అనేది, ఖర్చు చేయడం అనేది, ఫిజికల్ డిసిప్లిన్ కోసం ఖర్చు చేయడం అనేది కొంతవరకు ప్రివెంట్ అనమాట, తగ్గించడం. తర్వాత ఈ యొక్క ఏవైతే రేటింగ్ డౌన్ గ్రేడ్ అనమాట, అంటే ఇక ఖర్చులు అనేవి ఇంకొంచెం తగ్గించడం అనేది మనం కొంతవరకు సెన్సిబుల్ అనమాట, అంటే కొంతవరకు అంటే ఆలోచన కూడింది, అంటే తెలివైనటువంటి విధానమే. కానీ ఇప్పుడు ఏదైతే ఎడిఫైస్ అంటే ఏంటంటే దివ్యమైనటువంటి ఘనమైనటువంటి భవనం అనమాట. ఈ యొక్క మన భారతదేశానికి అంటే ఏదైనా దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రోత్ స్టోరీ అనేది మనం చూస్తే ఏంటంటే రోజు రోజుకి పతనావస్థలో ఉందన్నమాట. అంటే ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి ఏదైతే ఖజానా అనేది, అంటే ఎడిఫైస్ అంటే దివ్య భవనం, దాన్ని ఖజానా అనొచ్చు అనమాట. సో ఆ ఖజానా అనేది రోజు రోజుకు పతనంలోకి వెళ్ళిపోతుందన్నమాట. సో మనం ఇంకా ఈ యొక్క ఖర్చు అనేది తగ్గించి డౌన్ గ్రేడ్ చేయడం వల్ల రాబోయే కాలంలో ఏంటంటే ఫ్యూచర్ డౌన్ గ్రేడ్ అనేది మనం ఇంకా అసలు అనివార్యంగా అనమాట, అంటే అది ఇంకా రాబోయే కాలంలో ఇంకా తప్పించుకోలేని విధంగా పతనం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఈ యొక్క నిర్మలా సీతారామన్ మన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మండే ఏం చెప్పారు అంటే, ఈ యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కొంతవరకు ఈ యొక్క ట్రావెల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్సెంటివ్స్ అనేది కొంతవరకు ఆ యొక్క ఖర్చులు అనేవి తగ్గించే విధంగా ఇన్సెంటివ్స్ అనేది ఇచ్చారనమాట వాళ్ళకి. ఆ యొక్క విధానం ద్వారా ఏమవుతుంది అంటే కొంతవరకు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి యొక్క ఖర్చు అనేది పెరుగుతుంది అనమాట, ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. దగ్గర 73,000 కోట్లు పెరుగుతుంది అనమాట. ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఒకవేళ అలాంటి యొక్క ఉపశమనం కనుక వాళ్ళ ఎంప్లాయీస్ కనుక ఇస్తే 1,00,000 కోట్లకు వెళ్ళిపోద్ది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క మనీ అనేది చలామణిలోకి వస్తుంది. దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క పెండమిక్ సమయంలో ఈ యొక్క ట్రావెల్ చేయలేకపోతారో వాళ్ళకి ఏంటి అంటే కొంతవరకు జీఎస్టీ పరిధిలో ఉండే 12% జీఎస్టీ పరిధిలో ఉండేటువంటి కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని వాళ్ళు తీసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఆల్రెడీ ట్రావెల్ అనేది రిస్ట్రిక్టెడ్, సో ట్రావెల్ ద్వారా జరగదు. సో ఈ యొక్క ఎవరైతే ఎక్స్పెండిచర్లోకి వెళ్ళాలి, ఖర్చు చేయాలనుకునే ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది, ఖర్చు చేయాలా వద్దనేది. వాళ్ళు కనుక మాకు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు, రాబోయే కాలంలో దీనివల్ల మాకు నష్టం వస్తుంది, పే చేయలేము అనే ఉద్దేశంతో వాళ్ళు ఖర్చు చేయడం మానేస్తే ఈ పథకం ఫెయిల్ అవుతుంది. దాంతోపాటు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క పథకంలో వీళ్ళు చెప్పినటువంటి అంశాల ప్రకారం ఏదైతే ఉందో ఆ 12% జీఎస్టీ కావచ్చు అంత ప్రోత్సాహకాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఎంప్లాయీస్ అనే వాళ్ళకి ఇలా వ్యవహరిస్తే ఏమవుతుంది, ఆ యొక్క పథకం అనేది అంత సక్సెస్ఫుల్గా ఉండదన్నమాట. సో మనం ఏం చేయాలా, ప్రభుత్వాలు అనేవి ఖర్చు పెట్టాలని చెప్పేసి ఐఎంఎఫ్ చెప్పింది. సో ఇప్పుడు ఖర్చు పెట్టలేకపోవడం అనేది ఒక మంచి ఆలోచనే. కానీ ఇప్పుడు ఇలా కనుక ఖర్చు పెట్టకుండా మనం ఉంటే కనుక ఆ ఎకానమీ అనేది తిరిగి పునరుద్ధరించబడదు అనమాట. సో పెండమిక్ పోయేంత వరకు మనం ఆగాల, లేకపోతే పెండమిక్ పోయే లోపే మనం ఈ యొక్క ఖర్చు అనేది పెంచాలనేది ఇప్పుడు ఎవరికి అర్థం కానిటువంటి అంశం అనమాట. ఒకవేళ మనం పెండమిక్ పోయే లోపలే మనం కానీ ఖర్చు పెట్టామనుకోండి, రాబోయే కాలంలో ఈ బాధ అనేది ఇంకా పెరుగుతుంది. పెండమిక్ వచ్చేదా అంటే పూర్తిగా మార్చిపోయేదాకా మనం ఖర్చు చేయడం ఆపేసాం అనుకోండి, ఎకానమీ అనేది దిగజారిపోతుంది. ఈ రెండు అంశాల మధ్య మనం ఏంటంటే ఒక బ్యాలెన్స్ లేకుండా ఉందన్నమాట. సో అలాంటి పరిస్థితులు అనేవి నడుస్తున్నాయని చెప్తున్నారనమాట. క్రైసిస్ ఇన్ ద కాకసస్, అంటే ఈ కాకసస్ అనేది ఒక ప్రాంతం అనమాట. ఈ యొక్క ఆర్టికల్ చెప్పుకోబోయే ముందు ఒకసారి మన యొక్క ప్రాంతాన్ని, దాని యొక్క బౌండరీస్ అనేవి చూద్దాం. అప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఆర్టికల్ అనేది. ఇది కాకసస్ అండి, నార్త్ కాకసస్ అనమాట. సో ఇక్కడ మనకు చూస్తే రష్యా అనేది ఉంది. సో మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ జార్జియా, తర్వాత అజర్బైజాన్, ఆర్మేనియా, టర్కీ, తర్వాత ఇక నాగోర్నో కరాబక్ అనే ఈ యొక్క ఏరియాలు అనమాట. సో ముఖ్యంగా దీనికి బోర్డర్ షేర్ చేసుకుంటుంది రష్యా ఒకటి, అజర్బైజాన్ ఒకటి, తర్వాత నెక్స్ట్ జార్జియా, ఇవి తర్వాత టర్కీ అనేది. మన ఈ యొక్క దేశాలని మనం గుర్తుపెట్టుకుంటే కనుక నెక్స్ట్ మనకు ఆర్టికల్ చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట. మనకు ఈ యొక్క ఇవి మాత్రం ఇటు సైడ్ చూస్తే క్యాస్పియన్ సీ ఉంది. సో ఇది చూస్తేనేమంటే ఇది రష్యాకి బ్లాక్ సీ అనేది ఓకే, ఇవి ఓకే, సీ వరకు ఓకే. మనకి దీని ప్రకారం చూసుకుంటే ఈ కాస్కసస్ అనేది
ఇక్కడ ఉందన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మనం యొక్క ఆర్టికల్ ద్వారా మనం తెలుసు అజర్బైజాన్, ఆర్మేనియా అండ్ ద కరాబక్ రెబల్స్ షుడ్ గో బ్యాక్ టు ద సీజ్ ఫైర్. అంటే ఇప్పుడు అజర్బైజాన్ కావచ్చు, మన అజర్బైజాన్ అనేది ఈ కసకస్కి ఈ యొక్క బార్డర్లో ఉంది. ఆర్మేనియా అనేది బార్డర్లో లేదు, బౌండరీ షేర్ చేసుకుంటున్న కంట్రీ కాదు. నెక్స్ట్ కరాబక్ రెబల్స్ అనేవాళ్ళు కూడా బౌండరీ షేర్ చేసుకోరు. సో ఈ మూడు రాష్ట్రాలు ఈ యొక్క మూడు దేశాలు అనేవి కనుక ఈ యొక్క రెబల్స్ అనేవాళ్ళు వాళ్ళు కనుక తాత్కాలిక సీజ్ ఫైర్ అంటే తాత్కాలిక సంధి అనేది కనుక చేసుకుంటే రాబోయే కాలంలో ఏదైతే ఉందో ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో కొంతవరకు తీరుద్దని చెప్పారనమాట. ద ఆన్గోయింగ్ ఫైటింగ్ బిట్వీన్ ఆర్మేనియన్ రెబల్స్ అండ్ అజర్బైజానీ ఆర్మీ ఇన్ నగోర్నో కరాబక్ ఏ సెల్ఫ్ డిక్లేర్డ్ రిపబ్లిక్ విత్ ఇన్ అజర్బైజాన్ రిస్క్ బికమింగ్ ఏ వైడర్ రిలీజియన్ కాన్ఫ్లిక్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్మేనియన్ రెబల్స్ ఒకళ్ళు, తర్వాత అజర్బైజానీ ఆర్మీ అనేవాళ్ళు ఈ నగర్నో కరాబక్ అనే ఏరియాలో ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ రిపబ్లిక్ అనమాట, ఏది ఈ యొక్క విత్ ఇన్ అజర్బైజాన్లో భాగమైనటువంటి ఈ యొక్క ఏదైతే నాగర్నో కరాబక్ అనేది ఈ యొక్క అజర్బైజాన్లో భాగం అనమాట. వాళ్ళు ఏదైతే ఈ యొక్క గొడవ అనేది రాబోయే కాలంలో ఏంటంటే ప్రాదేశికపరమైనటువంటి ఈ యొక్క గొడవలకి దారితీసే విధంగా ఉందన్నమాట. త్రూ ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ అగ్రీడ్ టు ఏ రష్యా మీడియేటెడ్ సీజ్ ఫైర్ లాస్ట్ వీక్ ఆఫ్టర్ డేస్ ఆఫ్ ఫైటింగ్ ద ట్రూస్ క్రంబుల్డ్ ఇమీడియట్లీ ఎమిడ్ ఏ బ్లేమ్ గేమ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్మేనియా కావచ్చు, అజర్బైజాన్ కావచ్చు, ఈ రెండు ఏంటి అంటే పూర్తిగా రష్యా మధ్యవర్తిత్వం ద్వారా ఈ యొక్క చాలా కాలంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క గొడవ అనేది లాస్ట్ వీక్ ఏంటంటే తాత్కాలిక సీజ్ ఫైర్ అనమాట, తాత్కాలిక సంధి అనేది లేకపోతే కాల్పుర ఉపసంహరణ అనేది జరిగిందనమాట. సో కానీ ఈ యొక్క తాత్కాలిక సంధి ట్రూస్ అన్నా కానీ ఈ యొక్క తాత్కాలిక సంధి అనమాట పూర్తిగా పతనం, క్రంబుల్ ఏంటంటే పతనం అయిపోయింది. ఎప్పుడు ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద తీసుకుంటూ ఆ యొక్క తాత్కాలిక సంధి అనేది పతనం అయ్యి మళ్ళీ వివాదానికి దారి తీసిందనమాట. వాట్ ఎవర్ ద ట్రూత్ ఈజ్ యాన్ ఎంబోల్డెన్డ్ Azerbaijan, backed by Turkey, seems determined to press ahead with its offensive. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏదైతే నిజం ఏదైతే ఎవరికి తెలియదు కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క అజర్బైజాన్ అనేది పూర్తిగా ఏంటంటే ఈ యొక్క ఎంబోల్డెన్ ఏంటంటే ఈ యొక్క ధైర్యం తెచ్చే విధంగా అనమాట, అంటే ధైర్యపరిచే విధంగా ఏంటంటే టర్కీ అనేది దాని వెనకాల నిల్చుందనమాట, బ్యాక్ అంటే టర్కీ అనేది దానికి సపోర్ట్ చేస్తుందన్నమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క అందువల్ల ఏంది ఈ అజర్బైజాన్ అనేవాళ్ళు పూర్తిగా ఎదుటివాడి మీద ఎఫెన్సివ్గా దాడి చేసే విధంగా ఆ ప్రాసెస్లో ఉన్నారనమాట. ది కాన్ఫ్లిక్ట్ ఓవర్ నాగర్నో కరాబకం ఈజ్ అ డికేడ్స్ ఓల్డ్. ఈ యొక్క నాగర్నో కరాబక్లో ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశం అనేది కొన్ని దశాబ్దాల కాలం నుంచి జరుగుతుందన్నమాట. ద రీజియన్ లార్జ్లీ పాపులేటెడ్ బై ఎథనిక్ ఆర్మేనియన్స్ ఈజ్ లొకేటెడ్ విత్ ఇన్ ద ఇంటర్నేషనల్ బౌండరీస్ ఆఫ్ అజర్బైజాన్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్మేనియన్ అనేది పూర్తిగా ఆ యొక్క ప్రదేశంలో ఎక్కువగా ఎథనిక్ ఆర్మేనియన్స్ అనమాట. ఆర్మేనియన్ జాతికి ఎథనిక్ అంటే జాతికి చెందిన వాళ్ళు ఎక్కువగా అక్కడ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారనమాట. కానీ ఈ యొక్క దీని ఇంటర్నేషనల్ బౌండరీస్ అనేది మనం ఎంగినా చూస్తే అజర్బైజాన్తో కలిసి ఉన్నాయన్నమాట. అండర్ ద సోవియట్ యూనియన్ ఇట్ వాజ్ ఎన్ అటానమస్ ప్రావిన్స్ దట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద అజర్బైజాన్ రిపబ్లిక్. అంటే ఒకప్పుడు అంటే ఇది సోవియట్ యూనియన్ పరిపాలన ప్రాంతంలో యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు ఇదేంటంటే ఒక స్వయం ప్రతిపత్తి అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతం అనమాట. సో ఇదేంటంటే ఈ యొక్క అది అజర్బైజాన్ యొక్క రిపబ్లిక్ ప్రదేశాల ప్రాంతాలను దాంట్లో భాగంగానే ఉండేదన్నమాట. ఇన్ 1988 when the Soviet power was deciding the regional assembly in Nagorno-Karabakh voted to join Armenia, triggering ethnic clashes. అంటే ఎప్పుడైతే 1988లో ఈ యొక్క సోవియట్ యూనియన్ పవర్ అనేది రోజు రోజు క్షీణిస్తూ పతనమవుతూ వస్తుందో ఈ రీజియన్లో ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి నాగార్నో కరాబక్ అనేవాళ్ళు ఇప్పటివరకు అజర్బైజాన్లో భాగంగా ఉన్న వీళ్ళు ఏంటంటే ఆర్మేనియాలో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఓటేశారనమాట. అలా ఒకసారిగా అలా ఓటేసరికలా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జాతిపరమైనటువంటి ఎథనిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్రూప్స్ అనేవి పూర్తిగా వివాదాస్పదమైందనమాట. ఆఫ్టర్ ద సోవియట్ డిస్ఇంటిగ్రేషన్ ఇన్ 1991 Armenia and Azerbaijan went to war over this largely mountainous forested enclave. అంటే ఎప్పుడైతే 1991లో సోవియట్ యూనియన్ అనేది పూర్తిగా అది పతనం అయిపోయి విడిపోయిందో డిజింటిగ్రేషన్ అయిందో పూర్తిగా విడిపోయింది భాగంగా విడిపోయిందో
అప్పుడు ఆర్మేనియా అజర్బైజాన్ అనేవి రెండు యుద్ధానికి యుద్ధాన్ని మొదలుపెట్టి అనమాట. దేనికోసం ఈ యొక్క అంటే మౌంటైనస్ పర్వతాలు తర్వాత అడవులు కలిగినటువంటి ఈ యొక్క ప్రాంతం కోసం వాళ్ళు ఏంటి అంటే ఈ యొక్క యుద్ధం అనేది మొదలుపెట్టారనమాట. బై దట్ టైమ్ ఏ సీజ్ ఫైర్ వాజ్ reached in 1994, the rebels, with support from Armenia and Russia, had established their de facto rule and extended their influence to the Armenian border. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క 1994లో ఆ యొక్క దానికి సంబంధించినటువంటి తాత్కాలిక సంధి అనేది జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఆర్మేనియా రష్యాకు సంబంధించినటువంటి ఈ యొక్క సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ఏంటంటే కొత్తగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. డిఫాక్టో అనమాట. అంటే ఏంటి, అధికారం అనేది అంటే పైకి కనబడే అధికారం వేరు, లోపల ఉండే అధికారం వేరు అనమాట. అంటే అనధికారికంగా కొంతవరకు వాళ్ళ యొక్క ప్రదేశాన్ని అనేది ఆర్మేనియా బోర్డర్ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఆ యొక్క ప్రదేశాన్ని వాళ్ళ యొక్క అంటే కంట్రోల్లో ఉంచుకున్నారన్నమాట. ఎవర్ సిన్స్ ద బోర్డర్ హ్యాస్ రిమైండ్ టెన్స్. అప్పటి నుంచి కూడా ఆ యొక్క ఏదైతే ఈ యొక్క బోర్డర్ ఏదైతే ఉందో ఆ యొక్క రెండు దేశాలని కలిసి ఆ బోర్డర్ ఏదైతే ఉందో ఇప్పుడు టెన్షన్తో కూడి ఉంటుంది అనమాట. ఏదో ఒక సమస్యాత్మకంగా ఉంటుంది అనమాట. వాట్ మేక్స్ ద క్లాషెస్ నౌ ఫార్ మోర్ డేంజరస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్. అంటే ఇప్పుడు ఎందుకని ఉన్నటువంటి ఇంతకాలం లేని సమస్య అనేది మళ్ళీ ప్రమాదకరంగా తయారైందంటే బయట నుంచి కొంతవరకు ఇంటర్వెన్షన్ అనేది జోక్యం అనేది జరిగిందనమాట. ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, జోక్యం అనేది జరిగింది. సో బయట వాళ్ళ యొక్క జోక్యం కలగగానే ఇప్పుడు సమస్య అనేది మళ్ళీ తిరిగి పెద్దదైందనమాట. టర్కీ హ్యాజ్ కాల్డ్ ఆర్మేనియా ఏ థ్రెట్ టు పీస్ ఇన్ ద రీజియన్. ద అజరీస్ అండ్ ద టర్క్స్ షేర్ ఎథనిక్ అండ్ లింగ్విస్టిక్ బౌండ్స్. అంటే ఇప్పుడు ఈ టర్కీ అనేది ఏం చెప్తుందంటే ఆర్మేనియా అనేది ఈ యొక్క ప్రదేశంలో శాంతికి విఘాతం కలిగించే దేశంగాను చిత్రీకరించి ఈ యొక్క అజరీస్ కావచ్చు, టర్కీస్ అనే వాళ్ళని జాతిపరమైనటువంటి లేకపోతే ఈ యొక్క లింగ్విస్టిక్ భాషాపరమైనటువంటి యొక్క బౌండ్స్గా ఏర్పాటు చేసుకుందనమాట. ఆల్సో ద ప్రీ సోవియట్ అజర్బైజాన్ వాజ్ ఏ లోకల్ అలై ఆఫ్ ద అటామన్స్ వెన్ దే ఇన్వేడెడ్ ట్రాన్స్కకాసియా ఇన్ ద లాస్ట్ లెగ్ ఆఫ్ వరల్డ్ వార్ II. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రీ సోవియటియన్ యూనియన్ టైంలో ఈ యొక్క అజర్బైజాన్ అనేది ఈ యొక్క లోకల్ ఎల్ఐ అనమాట. ఎవరికి, అటామన్ సామ్రాజ్యానికి. ఏదైతే అప్పుడు మనకు రెండో ప్రపంచ యుద్ధాల్లో అటామన్ సామ్రాజ్యం అనేది ఉండేదన్నమాట. సో దానికి స్నేహదేశం అనమాట ఈ యొక్క అజర్బైజాన్ అనేది. ఆ టైంలో ఏంటంటే పూర్తిగా వీళ్ళు దీనిపైన దాడి చేసి ఈ యొక్క అంటే ఇన్వేడెడ్ అంటే ఈ యొక్క ప్రాంతాన్ని ఏదైతే ఈ యొక్క ట్రాన్స్కాసకేసియా అనే యొక్క ప్రాంతాన్ని మీద వాళ్ళు దాడి చేశారన్నమాట. ఇప్పుడు ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం అంతంలో చివరి భాగంలో for Turkey, which under President Recep Tayyip Erdogan is trying to extend its geopolitical reach to the former Ottoman region, the conflict over Nagorno-Karabakh is an opportunity to enter the South Caucasus. అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క టర్కీకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రెసిప్ తయ్యాప్ ఎర్డోగన్ అనే అతను పూర్తిగా ఏంటంటే ఈ యొక్క ప్రాదేశికపరంగా ఒకప్పుడు ఆటామన్ సామ్రాజ్యం ఎలా అయితే ఉందో అలా ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నాడు అనమాట. సో దానికి ఇప్పుడు ఆయన ఏదైతే ఈ కసాకసియా అనే ప్రాంతానికి పోవాలి అంటే ఈ నాగోర్నో కరాబక్ అనేది ముఖ్యమైనటువంటి ఒక ప్రాంతం అనమాట. ఈ యొక్క సౌత్ కసాకస్కి వెళ్ళాలి అంటే అది ఎంట్రీ పాయింట్ అనమాట. టర్కీ ఆల్సో హ్యాస్ ఏ పర్టికులర్లీ బ్యాడ్ రిలేషన్ విత్ ఆర్మేనియా. దాంతోపాటు ఈ యొక్క టర్కీకి ఆర్మేనియాతో సరైనటువంటి సత్సంబంధాలనే లేవు. బట్ ఇట్స్ అ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఆర్మేనియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద రష్యా లేడ్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ CSTO. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆర్మేనియా అనేది ఆల్రెడీ రష్యాతో ఒక కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే దాంతో వాళ్ళకి ఒక బంధం ఉందన్నమాట. ఆల్రెడీ సెక్యూరిటీ అనేది రష్యా ఇవ్వడానికి వాళ్ళు ఒక ఒప్పందం అనేది చేసుకున్నారనమాట. రష్యా ఎంజాయ్స్ గుడ్ ఎకనామిక్ అండ్ డిఫెన్స్ టైస్ విత్ బోత్ ఆర్మేనియా అండ్ అజర్బైజాన్. ఇప్పుడు రష్యా ఏంటి, ఆర్మేనియాతో సత్సంబంధాలు ఉన్నాయి, అజర్బైజాన్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నమాట. బట్ ఆర్మేనియా యాజ్ ఏ CSTO మెంబర్ అండ్ host to the Russian military base as more weight. కానీ ఇక్కడ ఆర్మేనియా పరిస్థితి వచ్చేసరికల్లా ఈ యొక్క రష్యాతో CSTO అనే ఒక మెంబర్షిప్లో ఉంది. దాంతోపాటు ఈ యొక్క రష్యన్ మిలిటరీ వాళ్ళ యొక్క ఆతిథ్యం ఇస్తుందన్నమాట. రష్యన్ మిలిటరీకి ఆతిథ్యం ఇచ్చి ఈ యొక్క వీళ్ళిద్దరిలో కల్లా అజర్బైజాన్ కన్నా ఆర్మేనియాకే ఈ యొక్క రష్యా దగ్గర వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. ఇన్ ఏ వైడర్ కాన్ఫ్లిక్ట్ ఆర్మేనియా కుడ్ ట్రిగ్గర్ ఆర్టికల్ 4 ఆఫ్ ద CSTO ట్రీటీ అండ్ ఆస్క్ ఫర్ రష్యా హెల్ప్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్మేనియా అనేది ఈ యొక్క వివాదం అనేది బాగా పెరిగిపోతే కనుక ఆర్మేనియా అనేది వాళ్ళ ఆర్టికల్ 4 అనే దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క CSTO ట్రీటీ అనే దాన్ని కనుక రష్యాని కోరి సహాయాన్ని కనుక అర్థించవచ్చు అనమాట. అండ్ ఇఫ్ మాస్కో రెస్పాన్స్ ఫేవరబుల్లీ దట్ వుడ్ పిట్ రష్యా అగెన్స్ట్ టర్కీ ఏ NATO మెంబర్.
ఒకవేళ రష్యా అనేది దీనికి అనుకూలంగా ఉండి ఏదైతే ఆర్మేనియాకు అనుకూలంగా ఉండి వాళ్ళ వైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, రష్యా అనేది పూర్తిగా టర్కీకి వ్యతిరేకం అవుతుంది. టర్కీ అనేది ఆల్రెడీ నాటో మెంబర్ అనమాట. రష్యా ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఇన్ సిరియా, ఉక్రెయిన్ అండ్ లిబియా, మే నాట్ లైక్ ఓపెనింగ్ ఎనదర్ ఫ్రంట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ రష్యా అనేది ఈ యొక్క కొన్ని వాటిలో కొన్ని వివాదాస్పద గొడవల్లో వివాదాస్పద మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్లో ఆల్రెడీ వివాదాల్లో ఇరుక్కుపోయిందనమాట. ఏది సిరియా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, లిబియా లాంటి దేశాలతో వివాదాల్లో ఇరుక్కుపోయిందనమాట. మళ్ళీ కొత్తగా ఇంకో వివాదాన్ని తెరదీసే అవకాశం లేదనమాట. దట్ ఈస్ వై ఇట్ హ్యాస్ రీఎంఫసైజ్డ్ ఇట్స్ న్యూట్రాలిటీ అండ్ హోస్ట్ టాక్స్ ఇన్ మాస్కో ఫర్ ఏ ట్రూస్. అంటే అందువల్ల ఏం చేసింది ఈ దేశం, రష్యా అనేది పూర్తిగా మళ్ళీ ఈ యొక్క నొక్కి చెప్పిందనమాట. రీఎంఫసైజ్ అంటే మళ్ళీ తిరిగి నొక్కి చెప్పము అనమాట. న్యూట్రాలిటీ అంటే మేము ఎవరి మధ్య లేకుండా న్యూట్రల్గా ఉంటాం, ఎవరి వైపు ఉండము అని చెప్పేసి వాళ్ళు దాంతోపాటు మాస్కోలో వాళ్ళ యొక్క రాజధానిలో ఏం చేశారు, ఒక చర్చలు అనేవి నిర్మించారన్నమాట. ఈ యొక్క సంధి కోసం, తాత్కాలిక సంధి, ట్రూస్ అంటే తాత్కాలిక సంధి అనమాట. ఈ సంధి కోసం చర్చలు అనేవి ఏర్పాటు చేశారనమాట. బట్ ఇట్ విల్ బీ ఫోర్స్ టు టేక్ సైడ్స్ ఇఫ్ ద కాన్ఫ్లిక్ట్ స్పిల్స్ ఇంటూ ఆర్మేనియా. అంటే ఇప్పుడు కనుక ఈ యొక్క టైస్ ఒకవేళ ఈ యొక్క సమస్య అనేది కనుక బాగా పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏదో ఒక సైడ్స్ అనే దానికి వాళ్ళు వెళ్ళిపోవాల్సింది. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది పూర్తిగా స్పిల్ అయింది అనుకోండి, ఇక ఆర్మేనియా వైపు వాళ్ళు వెళ్ళాల్సిందే. బోత్ సైడ్స్ షుడ్ అండర్స్టాండ్ ద వాలటైల్ సిచ్యువేషన్ అండ్ కాల్ ఆఫ్ ద హాస్టిలిటీస్. అంటే ఇప్పుడు ఈ రెండు బోత్ సైడ్స్ అంటే ఆర్మేనియా కావచ్చు, అజర్బైజాన్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అంటే పెళుసైనటువంటి వోలటైల్ అంటే ఏంటి అంటే పెద్దగా అంటే విచిత్రమైనటువంటి యొక్క అంటే బలహీనమైనటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ని వాళ్ళు అందరూ కూడా అంటే అండర్స్టాండ్ చేసి అర్థం చేసుకొని ఈ యొక్క వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి, కాల్ ఆఫ్ చేయాలి, వాటిని వెనక్కి తగ్గాలన్నమాట. నెక్స్ట్, నాగార్నో కరాబఖ్ హ్యాస్ ఇన్ ద పాస్ట్ విట్నెస్డ్ లార్జ్ స్కేల్ ఎథనిక్ వైలెన్స్. ఆల్రెడీ ఈ యొక్క నాగార్నో కరాబఖ్ అనే ఏరియాలో మనం చరిత్రలో చూసుకుంటే, పాస్ట్లో చూసుకుంటే చాలా వరకు ఈ యొక్క జాతిపరమైనటువంటి ఈ యొక్క వివాదాలు అనేవి చాలా జరిగినాయి అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ రిస్కింగ్ ఏ రీజనల్ వార్, అజర్బైజాన్, ఆర్మేనియా అండ్ కరాబఖ్ రెబల్స్ షుడ్ గో బ్యాక్ టు ద సీజ్ ఫైర్ అండ్ ఓపెన్ అప్ డిప్లొమాటిక్ ఛానల్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క అజర్బైజాన్ కావచ్చు, ఆర్మేనియా అనేవాళ్ళు కావచ్చు, ఈ యొక్క రీజనల్ సంబంధించినటువంటి ప్రాదేశికపరమైనటువంటి యుద్ధానికి పోకుండా వీళ్ళంటే ఈ యొక్క కరాబియన్ రెబల్స్ అనేవాళ్ళు కూడా వెనక్కి తగ్గి తాత్కాలిక సంధి అనేది చేసుకొని ఈ యొక్క దౌత్యపరమైనటువంటి ఛానల్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా మనం మ్యాప్ చూసుకొని కనుక మనం యొక్క ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుందండి. ఒకసారి ఇప్పుడు ఈ ఆర్టికల్ అంతా చెప్పాను కదా, మ్యాప్ చూసి చెప్తాను అనమాట. ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇది నార్త్ కసాకస్ అనమాట. సో ఇది అజర్బైజాన్, తర్వాత ఆర్మేనియా. ఒకప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నాగర్నో కరాబఖ్ అనే ఏరియా అనేది పూర్తిగా చూస్తుంటే ఇక్కడ ఏంటంటే ఆర్మేనియన్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇది మాత్రం ఆ యొక్క అజర్బైజాన్ కంట్రోల్లో ఉండేదన్నమాట. ఎప్పుడు 1998 వరకు కూడా. అప్పుడు ఇది ఒక ఏది అటానమస్ అనమాట, అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రదేశం అనమాట. ఇప్పుడు రష్యా అనేది బాగా బలంగా ఉన్నంత వరకు కాలం కూడా ఇది ఎంతవరకు మనం కనుక చూస్తే ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క రష్యా అనేది బలం తగ్గిపోయిందో 1988 వరకు బాగానే ఉంది, ఆ తర్వాత బలం తగ్గిపోయింది అనమాట. ఆ తగ్గిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఏదైతే కరాబఖ్ ఏరియా వాళ్ళందరూ కూడా ఆర్మేనియాలో జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు ఓటేశారనమాట. సో అక్కడ ఎక్కువ శాతం మంది ఇక్కడ ఎథనిక్ గ్రూప్స్ అనే వాళ్ళు ఆర్మేనియా వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళతో సమస్య అనేది ఏర్పడింది అనమాట. ఎందుకని అజర్బైజాన్ నుంచి వీళ్ళు విడిపోవడం అనేది ఇష్టపడలేదన్నమాట. సో ఇది 1991 ఎప్పుడైతే రష్యా విడిపోయిందో ఆ సమస్య అనేది బాగా ఏర్పడి ఈ రెండు దేశాల మధ్య వివాదం అనేది నడిచింది. ఏది ఆర్మేనియాకి, అజర్బైజాన్కి. ఆ తర్వాత ఏమైంది, 1994లో తాత్కాలిక సంధి అనేది జరిగి కొనసాగుతుందన్నమాట. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే టర్కీ అనేది ఇప్పుడు కొత్తగా కలగ చేసుకుందనమాట ఈ యొక్క వివాదంలోకి. ఎందుకు కలగ చేసుకుందంటే యాక్చువల్గా ఈ యొక్క నార్త్ కసాకస్ ఏరియాలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు నార్త్ కసాకస్ ఏరియా అనేది వాడు అన్నప్పుడు ఈ యొక్క అటామన్ సామ్రాజ్యం అంటే అప్పుడు టర్కీ భాగం అనమాట. ఇప్పుడు ఈ త్యాబ్జీ అనే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో అతను ఆ యొక్క తయాబ్ అనే అతను పూర్తిగా అటామన్ సామ్రాజ్యంలో ఏదైతే ఈ యొక్క భూభాగం ఏదైతే ఉందో టర్కీ కింద ఆ భూభాగాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు అనమాట. సో ఇతను ఎవరికి ఫ్రెండ్ అంటే ఈ యొక్క అజర్బైజాన్కి ఫ్రెండ్ అనమాట. సో ఇతను ఈ యొక్క టర్కీ నుంచి పూర్తిగా ఈ యొక్క నార్త్ కసాకస్లోకి వెళ్ళాలి అంటే వీళ్ళకి దారి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క ఏదైతే కరాబఖ్ అనే ఏరియా నుంచి వెళ్ళాలన్నమాట. ఈ యొక్క ప్రాంతంలో నుంచి వీళ్ళు వెళ్ళాలి. ఆల్రెడీ అజర్బైజాన్ అనేవి వాళ్ళకి స్నేహితులు కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు ఆల్రెడీ ఇరాన్ అనేది కూడా వాళ్ళకి స్నేహ సంబంధాలు అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఏం చేస్తున్నారు, ఈ యొక్క ప్రదేశంలో వాళ్ళు అంటే బలం పెంచుకోవడం కోసం ఈ యొక్క అజర్బైజాన్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ రష్యా అనేది ఆర్మేనియాకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందం ఉందన్నమాట.
ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఈ యొక్క మిలిటరీ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. పిఎస్టీఓ అనే మిలిటరీ సపోర్ట్ అనేది ఉందన్నమాట. సో అజర్బైజాన్తో ఆర్మేనియాతో రష్యాకి ఈక్వల్ సంబంధాలు ఉన్నాయి. కానీ ఈ ఒప్పందంలో ఆర్మేనియా అనేది కొంతవరకు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉందన్నమాట. అందుకోసం రష్యా అనేది ఆల్రెడీ కొన్ని వివాదాల్లో ఉందన్నమాట. కొత్త వివాదాన్ని తీసే ఉద్దేశం లేక వీళ్ళిద్దరి మధ్య తాత్కాలిక సంధి చేయాలని చెప్పేసి మాస్కోలో ఒక మీటింగ్ అనేది పెట్టిందనమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి దారుణంగా తయారైతే రష్యా అనేది ఏదో ఒక సైడ్ వెళ్ళాలా, వెళ్తే ఖచ్చితంగా ఆర్మేనియా సైడే వెళ్ళాలా. ఎందుకని ఆల్రెడీ రష్యాకు సంబంధించినటువంటి ఏదైతే మిలిటరీ క్యాంప్స్ కావచ్చు అవన్నీ కూడా ఆర్మేనియాలో ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వివాదాస్పదం అవుతుందన్నమాట. సో ఇప్పుడు అజర్బైజాన్ కావచ్చు, ఆర్మేనియా కావచ్చు, ఈ ఖరాబక్లో ఉన్నటువంటి రెబల్స్ కావచ్చు కొంతవరకు తాత్కాలిక సంధి అనేది చేసుకొని డిప్లొమాటిక్గా వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సమస్య అనేది తీరిపోతుంది. లేకపోతే ఈ యొక్క సమస్య అనేది యుద్ధానికి దారితీస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇక ఇదండి ఈరోజు హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇక్కడ మనం ఈ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్లోని ఆర్టికల్స్ ఒకసారి చూద్దాం. సో ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ మనం చూసుకుంటే డర్టీ పిక్చర్ అండి. ఆల్రెడీ డర్టీ పిక్చర్ అంటే ఏంటంటే ఇది బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిందనమాట. సో ఈ యొక్క బాలీవుడ్ ఇండస్ట్రీకి బలమైనటువంటి స్పైన్ అని ఉండాలి, అంటే ఒక బలం అనేది ఉండాలి. దాంతోపాటు కూల్ హెడ్ కూడా ఉండాలి. బలమైనటువంటి స్పైన్ ఉండటమే కాదు, ఒక ప్రశాంతంగా ఆలోచించే యొక్క మైండ్ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్లో అనేది రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఈ సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణానంతరం ఏంటంటే అక్కడ రకరకాలైనటువంటి పొలిటికల్గా, అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి అనేది బాలీవుడ్కి ఉంది. దాంతోపాటు ప్రపంచంలోని అన్ని రకాలైనటువంటి వర్గాలు కూడా చేత కూడా ఈ యొక్క బాలీవుడ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతుంది అనమాట. ఈ యొక్క సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు తర్వాత మనకు విచిత్రమైన రకరకాలైన పరిణామాలు అనేవి బయటపడ్డాయి అనమాట. ముఖ్యంగా డ్రగ్స్ కేసు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎమర్జెన్సీ కావచ్చు, తర్వాత కొంతమంది ఈ యొక్క డ్రగ్స్ కేసు సంబంధించినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఏదైతే గాగ్ ఆర్డర్ తీసుకున్నారనమాట. గాగ్ ఆర్డర్ అంటే ముఖ్యంగా మనం చెప్పాలి అంటే గాగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఏవైనా కానీ ఏదైనా సమస్య అనేది వచ్చిందనుకోండి, ఆ సమస్యను పబ్లిక్ చేయకుండా ప్రభుత్వం కావచ్చు, కోర్టు కావచ్చు ఒక ఆర్డర్ అనేది జారీ చేస్తుందన్నమాట. దానికి సంబంధించి ఎవరు మాట్లాడుకోకూడదు, లేకపోతే ఏ యొక్క మీడియా సంస్థలో దాని గురించినటువంటి డిస్కషన్ అనేది పెట్టకూడదు అనే ఒక విధానం అనేది ఇవ్వడాన్ని మనం గాగ్ ఆర్డర్ అంటాం అనమాట. సో ఈ యొక్క గాగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఛానల్ ప్రకారం ఏంటంటే కొన్ని ఛానల్స్ మీద వీటి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఇలా రకరకాల సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఆల్రెడీ బాలీవుడ్లో మనం చూస్తే కనుక ఈ యొక్క చాలా వరకు భయాలు అనేవి ఉన్నాయన్నమాట. నెపోటిజం మీద తర్వాత కొన్ని యొక్క సమస్యలు అనేవి ఉన్నాయి. సో దీనివల్ల ఏంటి అంటే ఈ యొక్క ఇండియన్ డెమోక్రసీలో ఇవి చాలా వరకు ప్రభావాన్ని సంతరించుకునే విధంగా ఉందన్నమాట. సో మన యొక్క మిర్రర్ సెన్స్ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క యాస్పిరేషన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ప్రమోషన్స్ వాటి ప్రకారం చూసుకుంటే ఈ యొక్క ఇండస్ట్రీ అనేది పూర్తిగా రకరకాలైన సమస్యలతో అతలాకుతలం అవుతుందన్నమాట. సో ఈ యొక్క బీజేపీ లెడ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు దీన్ని సరైనటువంటి దారిలో చక్కదిద్ది ఏవైతే దీనికి సంబంధించినటువంటి యొక్క పరిష్కారాన్ని అనేది చూడాలి. తర్వాత ఈ యొక్క కల్చర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రాపగాండా ఈ యొక్క ప్రచారం కావచ్చు తగ్గించే విధంగాను, దాంతోపాటు అక్కడ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ఆ యొక్క సినీ ఇండస్ట్రీని సరిగా పరిపాలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే కనుక 100% ఫెయిల్యూర్. ఏదైతే 100% ఫెయిల్యూర్ అనమాట. అంటే ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ యొక్క ఢిల్లీకి సంబంధించినటువంటి కాలేజెస్లో ఎంట్రన్స్ రావాలి అంటే 100% మార్క్ అనేది ఖచ్చితంగా 100% మార్క్స్ ఎవరికైతే వస్తాయో, అంటే 100కు 100 మార్కులు ఎవరైతే సాధిస్తారో ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళకు మాత్రమే యూనివర్సిటీలో ఎంట్రన్స్ అనేది కొత్త విధానాన్ని వీళ్ళు టార్గెట్గా పెట్టారనమాట. కట్ ఆఫ్ మార్క్స్గా పెట్టారనమాట. ఈ కట్ ఆఫ్ అనేది పెట్టడం అనేది పూర్తిగా వినాశనాన్ని దారితీస్తుందన్నమాట. ఈ 100% మార్క్స్ టార్గెట్ పెట్టడం అనేది 100% ఫెయిల్యూర్ అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మన భారతదేశంలో ఎలా ఉందంటే మార్క్స్ బేస్డ్ ఎడ్యుకేషన్గా తయారైపోయింది. ఈ యొక్క మార్క్స్ బేస్డ్ అంటే మెరిట్ కావచ్చు, ఎబిలిటీ అనే దాన్ని చూడకుండా ఎవడైతే మార్కులు ఎక్కువగా వస్తాయో ఆ మార్కులు పెట్టే యొక్క చదువులు అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి ఎబిలిటీస్ కావచ్చు, స్కిల్స్ అనేవి బయటపడట్లేదు అనమాట. మార్క్స్ వచ్చిన అంటే బట్టి కొట్టడం బాగా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క సిబిఎస్ఈ 12th క్లాస్లో యొక్క రిజల్ట్స్ అనేవి మనం కనుక రివీల్ చేస్తే 2017కి ఇప్పటికి 21 టైమ్స్, అంటే ఈ యొక్క 2004 నుంచి 2017 వరకు 21 టైమ్స్ డిఫరెన్షియేషన్ అనేది ఉందన్నమాట. సో దాంతోపాటు ఇప్పుడు మనకున్న మార్క్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఏంటంటే చాలా వరకు ఈ యొక్క డిఫరెంట్గా ఈ యొక్క ఎక్కువగా 100% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు అనేవాళ్ళు 100% సంపాదించే వాళ్ళు చాలామందే ఉన్నారనమాట. మొత్తం ఈ యొక్క 70,000 సీట్లకి ఈ యొక్క 3.5 లక్షల కోట్ల మంది విద్యార్థులు అనేవాళ్ళు అప్లై చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ యొక్క 100% మార్క్స్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే నిజమైన స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొలగించబడతారు. ఇక్కడ క్యాస్ట్ బేస్డ్, జెండర్ బేస్డ్, క్లాస్ బేస్డ్ రకరకాలైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయి.
సో ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విధానం అనేది సరైనటువంటి విధానం కాదు. ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది దీన్ని పరిష్కరించాలంటే ఒక కామన్ ఎంట్రన్స్ అనేది పెట్టాలా. అందరికీ కామన్ ఎంట్రన్స్ ద్వారా పెట్టి ఆ యొక్క ఎంట్రన్స్లో మంచి నైపుణ్యాన్ని చూపించిన విద్యార్థులకు మాత్రమే ఎంట్రన్స్లోకి వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి అక్కడ స్థానాలు కల్పించే విధంగా వాళ్ళకు సీట్లు సంపాదించే విధంగా అవకాశాన్ని ఇవ్వాలి. కానీ ఈ యొక్క 100% మార్క్స్ కట్ ఆఫ్ పెట్టడం అనేది పూర్తిగా ఈ యొక్క లోపభూయిష్టమైనది, దీనివల్ల ఉపయోగం లేదని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు హిందూలో కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.